అంటే ఎవరండి? నేను నడపలేదు, నా గురించి అడగండి, నేను ఆన్సర్ ఇస్తా. ఎవరో చేసేదానికి నేను ఇట్లా బాధ్యు. ఆయన అన్నం తిన్నాడు, మీరు అన్నం చేస్తారా? ఆయన తినలేదు, మీరు ప్రచారంలో కదా మీరే కీలకంగా భాగ్యలక్ష్మి టెంపుల్ సెంట్రిక్గా రాజకీయాలు నడుపుతున్నారు అనేది వాస్తవం కాదా? ఎవ్వరు అంటే ఇప్పుడు ఎవరైనా మస్జిద్కి వెళ్ళారనుకోండి, ఎవరైనా చర్చికి వెళ్ళారనుకోండి, అది కూడా నేరమేనా మేడం? మీ పార్టీ చేసే విధానాలకి, మీ పార్టీ నాయకులు చేసే స్టేట్మెంట్లకు మీకు సంబంధం లేదా మేడం? అమిత్ షా వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్కి పోతారు. ఇంతకుముందు బండి సంజయ్ అధ్యక్షుడిగా పనిచేశారు, ఆయన భాగ్యలక్ష్మి దగ్గర వెళ్ళడం కూడా ఇబ్బంది అయిపోతుంది మనుషులకి. ఇబ్బంది గురించి కాదు మేడం, రాజకీయాలు విద్వేషాల గురించి మాట్లాడుతున్నప్పుడు, మతం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ చేస్తుంది కూడా అదే కదా అని. ఏ పార్టీ కూడా భాగ్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇష్టపడద్దు, వాళ్ళని ఇష్టపడద్దు, వీళ్ళని ఇష్టపడద్దు అని మాట్లాడలేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంటున్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవడం తప్పు అని అంటే ఇంకా మరి దీని గురించి మీలాంటి పెద్దల దగ్గర నుంచి కొత్తగా తెలుసుకోవాలి, వినాలి. డైవర్ట్ చేస్తారు మేడం. నేను డైవర్ట్ చేయలా. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర రాజకీయాన్ని హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించలేదని మీరు అంటున్నారు. మీ పార్టీ నాయకత్వం అంతా కూడా అమిత్ షా నుంచి మొదలుకొని మొన్నటిదాకా ఆశీర్వచనం తీసుకోవడం వేరండి. అది చెప్పండి మేడం. అంతేగాని మీరు రాజకీయ నాకు సంబంధం లేదని చెప్పకూడదు కదా. మనం పరీక్ష రాయడానికి వెళ్తాము, వెళ్లే ముందు పిల్లల్ని గుడికి తీసుకెళ్తాం. అంటే పరీక్షలను ఏం చేస్తున్నట్టు ఈ లెక్క ప్రకారం మేము అదే అంటున్నాం మేడం. మీరు భాగ్యలక్ష్మి గుడికి పోవడం తప్పు పట్టట్లే, మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. భక్తిని రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు. రాజకీయం అనే వర్డ్ ఊత పదం అయిపోయింది అందరికి. ఎలా పడితే అలా ఒక బాల్ ఒక బంతి అన్నాడు. మీరు ప్రశ్నని హాస్పిటల్ మీరు ప్రశ్నని మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నేను ఎలాగో మార్చుకోవట్లేదు. అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ బీజేపీ రాజకీయం ఎందుకు చేస్తుంది అని. రాజకీయం అనే పదం మీరు వాడుతున్నారు. నేను ఇదే అంటున్నా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఒంట్లో బాగుండదు, వెళ్ళి టెంకాయ కొట్టి వెళ్తారు. పాఠశాలకి వెళ్ళాలి, టెంకాయ కొట్టి వెళ్తారు. దాన్ని రాజకీయం అంటారు మేడం. వేరే పార్టీ ఏ మాట్లాడినా కూడా బీజేపీ వాళ్ళు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర రండి ప్రమాణం చేద్దాం ఉంటారు. ఇద్దరు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రమాణం చేద్దాం రా అని పిలిస్తే భాగ్యలక్ష్మి అమ్మవారిని రాజకీయాల్లోకి లాగడం అంటారా? భగవద్గీతను పెట్టి ఎందుకంటే కోట్లలో నిజాలు అడుగుతారు అంతే. అది కూడా అదే అడుగుతుంది. అరే మరి దీనికి ఆన్సర్ ఇవ్వండి. కోట్లు ఎందుకు భగవద్గీత మీద అదే అడుగుతా ఉంది. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి ఎందుకు రావాలి? భగవద్గీత ఎందుకు పెట్టాలి? బీజేపీ భగవద్గీత పెట్టి ఎందుకు అడగాలండి? ఎవరెవరి నమ్మకాలను బట్టి ఆ నమ్మకం మీద నిజాలు మాత్రమే మాట్లాడతాము అని కోర్టు సైతం వాళ్ళ మతాన్ని ఒక వ్యక్తి మనసావాచా కర్మణ నమ్మి ధర్మబద్ధంగా పనిచేస్తారని కోర్టే నమ్మినప్పుడు అటువంటి ఏవైతే ప్రతిజ్ఞలు ఉన్నాయో ఒక రాజకీయ పరంగా ప్రజలలోకి వెళ్ళేటప్పుడు అమ్మవారి ముందు నమస్కారం చేసుకొని మేము ధర్మబద్ధంగా వెళ్ళాలి అని ఆ రోజు చేసిన వాగ్దానమైనా గుర్తు ఉంటుంది అనే ఒక దృక్పథం. దాన్ని మీరు రాజకీయాలు అంటే రాజకీయం అంటే ఏంటి? హైదరాబాద్ పేరుని భాగ్యనగరం మారుస్తా అని చెప్పి మీరే చెప్తున్నారు. అంటే దీని రాజకీయం కానరా? ఇప్పుడు హైదరాబాదు ప్రశాంతంగా ఉంది, బాగుంది, దాని పేరు ఎందుకు మార్చడం అవసరం అంటావా? అదే గుజరాత్లో అహ్మదాబాద్ పేరు ఎందుకు మారుస్తామని చెప్పలేదు ఇప్పటిదాకా మీ పార్టీ? అహ్మదాబాద్ పేరు మారుస్తారా? ఇప్పుడు బాంబేని ముంబై చేశారా లేదా? కల్కటాని కోల్కత్తా చేశారా లేదా? వాళ్ళని ఎందుకు అడగట్లేదు ఈ ప్రశ్న మీరు? రెండోది, స్త్రీగా వచ్చాను కాబట్టి ఇన్నేళ్ళు హైదర్ అనే పేరుతో ఉంది కాబట్టి, అంతకు ముందు వాళ్ళ ఇంటి కోడలే భాగమతి కాబట్టి, అప్పుడు భాగ్ నగర్ ఉండింది కాబట్టి, మేము స్త్రీలు కనుక గెలిస్తే స్త్రీ రూపేణ పేరు దానికి రావాలి అని కోరుకోవడంలో నాకేం తప్పు కనిపించట్లేదే. పేరు మార్చినంత మాత్రాన, హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మార్చినంత మాత్రాన ఈ నగరం భవితవ్యం మారుతుందా, దివ్యంగా తయారవుతుందా మేడం? పాలకులు ఎవరైనా ఎన్నికైన తర్వాత అభివృద్ధి చేస్తే సరిపోతుంది. పేరు మార్చినంత మాత్రాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు, స్కూల్స్ బాగుపడవు, కాలేజీలు రావు కదా మేడం. నేనేం అనలేదే. మీరు అనట్లేదు. పేరు మార్చడం వల్ల ఉపయోగం ఏంటని మేము అడుగుతున్నాం. ఇప్పుడు పిల్లలకి పేరు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? పేరు పెట్టకుండా నాన్న, కిన్న, పన్న, చొన్న అని పిలుచుకోవచ్చుగా. అలా ఉండదు. అది పేరు ఉంది కదా మేడం. ఇప్పుడు ఒక స్త్రీ కనుక గెలిస్తే, అక్కడ స్త్రీ గెలిస్తే ఆ కుటుంబానికే ఇష్టపడి వెళ్ళి ఒక స్త్రీ ఉండింది కాబట్టి హైదరాబాద్ కన్నా ముందు భాగ్ నగర్ అనే పేరు ఉండింది కాబట్టి, నేను సృష్టించిన పేరు కాదు ఇది, ఆ పేరు ఉండింది కాబట్టి స్త్రీ పేరు మళ్ళీ పునరుద్ధరించబడకూడదు. ఎందుకు ఉద్ధరించబడకూడదు?
దట్స్ ఇట్. మేడం ఆ ఇంటికి భాగమతి వెళ్ళింది కాబట్టి భాగ్యనగర్ చేద్దామన్నారు. మీ ఆలోచన బాగా ఉంది మేడం, మంచి ఆలోచన. కానీ ఆ కుటుంబంలో హిందూ ముస్లిం అనే తేడా ఎప్పుడు రాలే. కానీ బీజేపీ హిందూ ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తుందా లేదా? లేదు లేదు. మీ ఎజెండా అంతా అదే కదా మేడం? చెప్పండి మా ఎజెండా, నేను నేర్చుకుంటా మీ దగ్గర నుంచి. సబ్కా సాత్ వికాసా, సబ్కా సాత్ వికాస్ అనేది మీ మేనిఫెస్టోలో మాత్రమే ఉంటుంది తప్ప మరి మీ నాయకుల ప్రసంగాలన్నీ చూడండి, మీ దగ్గర ఉన్న రాజాసింగ్ ప్రసంగాలు చూడండి, అవి విద్వేషాలు కనిపించట్లేదా మీకు? అంటే ఎదుటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమన్నా కూడా రాముని ఇష్టం వచ్చినట్టు తూలనాడినా, కౌసల్యని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పోయిందో అని మాట్లాడినా నాకు ఈ సభ కనిపించలేదే ఆ రోజు. బతుకమ్మ రోజు ఆడవాళ్ళను నగ్నంగా చేసి హింస పెట్టి ఆడవాళ్ళను బలాత్కారం చేసి నరికేసిన బతుకమ్మని బతుకమ్మ బతుకమ్మ అన్న రోజు నాకు ఈ సభ కనిపించలేదే. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అందరు ఆ రోజు? మాధవీలత గారు, అందుకే ఇందాక మీరు అన్నారు అందుకే బా- మాధవీలత గారు, మాధవీలత గారు, ఒక్క నిమిషం. ఇందాక మీరు భాగ్యనగర్ పేరు తెలంగాణ మార్చే సాయుధ సందర్భంలో పోరాటం అన్నారు, జరిగింది. ఒక నారీ పేరు అంటే భాగ్యనగర్గా ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. కానీ మీ పేరు ప్రకటించగానే, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ పేరు ప్రకటించగానే మా పార్టీకి మొగాడే దొరకలేదా అని రాజాసింగే అన్నారు. ఎందుకన్నారు అలాగా? అతను అనంగా మీరు విన్నారా? అతను అనంగా డిడ్ హి గివ్ అ డైరెక్ట్ ఓపెన్ and TV, I mean any channel interview saying that? ప్రచారంలో పాల్గొన్నాడా మేడం మీతో పాటు ఇప్పటి వరకు అజయ్ సింగ్ గారు? వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, వాళ్ళ భార్య నాతో పాటి, ఆవిడ ధూల్పేట్ మొత్తము. ఐ హ్యావ్ బీన్ టు హర్ ప్లేస్, వీ హ్యావ్ ఫొటోస్, వీ హ్యావ్ వీడియోస్, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గివ్ ఆల్ ఆఫ్ దెమ్ టు యూ. ఆవిడ నాతో పాటు ధూల్పేట్ మొత్తము మేము క్యాంపెయిన్ చేయడానికి వీఆర్ రెడీ. నేను ఇంకా ఆ సెక్షన్ వరకు రాలేదు. నేను మీరు ఇప్పుడు వచ్చిన రోజు కలిసి వెళ్తాం. మీరు చెప్పారు ఇంతకుముందు బతుకమ్మ నగ్నంగా ఆడితే ఏం చేశారని చెప్తున్నారు. అదే బతుకమ్మ నగ్నంగా ఆడిచ్చిన వాళ్ళని, దాని వెనుక ఉన్న వాళ్ళని, వాళ్ళ వెనుక పోరాటంలో ముస్లింలు కూడా ఉన్నారు. సోయబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు. నేను చాలా మంది సోయబుల్లా ముస్లింలు ఖాన్ పోరాడు. ఏ రజాకారుల గురించి మీరు చెప్తున్నారో ఆ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తారా ఇప్పుడు మీరు? నేను ముస్లింల గురించి మాట్లాడట్లేదు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. మీరు దీన్ని ముస్లిం చేస్తున్నారు, నేను వ్యక్తి అంటున్నాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం. ఒకవేళ హిందూ ముస్లిమ్స్ అయి ఉంటే నేను ఇంతమంది ముస్లింలకి పసమందలకు నా కష్టార్జితం పెట్టి నేను ఎందుకు చేస్తా? 1008 డెలివరీస్ నా ట్రస్ట్ డిక్లేర్ చేసినప్పుడు 80% నేను చేసిందే ముస్లిం స్త్రీలకు. మీ ఉద్దేశంలో రజాకారులు అంటే హిందూ ముస్లింల మధ్య పోరాటంగా చూస్తారా? కమ్యూనిస్టులను తెలంగాణ సాయుధ పోరాటంగా చూస్తారు. హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా మీరు భావిస్తున్నారా? కమ్యూనిస్టులు చెప్పినట్టు తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాములకు మధ్య జరిగిన పోరాటంగా చూస్తారా? మీరు ప్రచారంలో కూడా చెప్తారు రజాకారులతో పోరాటం చేస్తున్నా నేను అని చెప్పి. ఈ పోరాటంలో చివరికి బాధపడింది, నాశనమైంది ఎవరు? అది చెయ్యడానికి రజాకార్లను తెప్పించింది ఎవరు? రజాకారుల ఉద్యమం గురించి చెప్పండి మేడం. రజాకారుల ఉద్యమం గురించి మాకు అవగాహన పరచండి మీ భాషలో. ఇప్పుడు మీకు పాకిస్తాన్ నుంచి సెంట్రల్ ఈస్ట్ స్టేట్స్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, రకరకాల భారతదేశం బయట నుంచి వచ్చిన ఎంతోమంది ముస్లిం సైన్యాన్ని వీళ్ళు తెచ్చుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అంటే ముస్లిం సైన్యం గురించి చెప్తున్నారా, లేదంటే అసలు దాని ఉద్దేశం రజాకారులు ఎందుకు వచ్చారు? రజాకారుల ఉద్యమం ఏమనుకుంటున్నారు మీరు? కమ్యూనిస్టులు చెప్పిన తెలంగాణ సాయుధ పోరాటానికి, మీరు చెప్పిన రజాకారుల పోరాటానికి తేడా చెప్పండి మేడం. ఇప్పుడు 13 నెలలు భారతదేశంలోకి తెలంగాణ రాష్ట్రం అంటే నైజాం ప్రభుత్వం ఏదైతే పరిపాలిస్తోందో, భారతదేశంలోకి దీన్ని విలీనం చేయడానికి ఇష్టపడని నిజాం ప్రభుత్వము ఎప్పుడైతే సహాయం కోసం బయట నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని నోరు ముయ్యించడానికి ఒక సైన్యాన్ని తెచ్చుకొని, ఆ సైన్యంతో ఎంత దూరమైనా వెళ్ళడానికి రాజీ పడని మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రజలను హింసించిన ఆనాటి రజాకారులకు వ్యతిరేకంగా, రజాకారుల పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు మాధవీలత గారు పోటీ చేసి ప్రతీకారం చాలా సంవత్సరాల తర్వాత తీర్చుకోబోతున్నారా గెలిచి? ప్రతీకారం ఏంటి? ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి నిలబడడం
దీని ఒకవేళ మీ భాషలో ప్రతీకారం అంటే అలాగే అనుకోండి, పోనీ నాకు పోయిందేం లేదు అక్కడ. ఇప్పుడు ఓవైసీ మీద గెలుపు అట్లనే చూస్తారా అంటున్నా మేము. ఓవైసీ మీద ఆ ఒక్క గెలిపే ఎందుకు చూడాలి నేను? వాళ్ళ పసమందలదే వాళ్ళు చేస్తున్న ఇబ్బందులని ఎందుకు చూడకూడదు? మీరు హిందువుల వరకు తెలంగాణలో మీరు అన్నారు హిందూ ముస్లిమ్స్ అందరూ పోరాడారని, అక్కడ హిందువులు ముస్లిమ్స్ అందరూ కష్టపడుతున్నారు. ఎందుకు ఈరోజు బార్కాస్లో నేను చేసిన పాదయాత్రనే ఉంది. ఓవైసీ చేసిన తప్పిదాలు ఏం కనిపిస్తున్నాయి మేడం మీకు? ఏం మంచి పనులు కనిపించాయో అనుకుందాం ఫస్ట్. సరే, మంచి పనులు మీకు కనిపించకపోతే తప్పిదాలు ఎక్కువ కనిపిస్తాయి కదా. ఈరోజు ఎన్నికల ప్రచారంలో అదే మాట్లాడుతున్నారు కదా, ఓవైసీని కాదని మాధవీలత గారికి ఎందుకు ఓటేయాలి? మీరు ఓటు గురించి మాట్లాడుతున్నారు, అసలు ఓటు మీరు గురించి అంటే గెలుపు లక్ష్యంగా పనిచేయడం లేదా? కేవలం ఆయన ఫేస్ చేయడానికి, ఆయన చేసిన అరాజకాలు ఓట్ బయట అనేది పెట్టడానికి ఒక వ్యక్తి తన సొంత హక్కు. ఓట్ అనేది ఒక వ్యక్తి తనకు తాను ఆలోచించుకోవాలి, నేను ఈ ఓటు ఎవరికి వెయ్యాలి అని. నిజానిజాలు బయటికి తీసుకురావడం మాత్రమే నా బాధ్యత. ఐఎమ్ నాట్ సపోజ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడీ సేయింగ్ దట్ నువ్వు నాకు వెయ్యి. నా ప్రచారంలో మీరు ఎప్పుడు విన్నా కూడా ఓటు నాకు వెయ్యి అని ఒక్క రోజు కూడా నేను అడగలేదు ఎవరిని. ఓటు వేయకుండా పోటీ చేయడం దానికి మేడం ఏం చెప్తారు అది మేడం మీ మీరు? పద్ధతి, మీ తాత్పర్యం అలా ఉండొచ్చు. నా మీ తాత్పర్యం తాత్పర్యం కాదు ఏంటంటే- మేడం. ఎలక్షన్లు మీ వచ్చినాయి, తాత్పర్యం ఎలక్షన్ లో అర్థం హైదరాబాద్ కాదు బీజేపీ మాధవీలత గారు, అభ్యర్థి రాఘవేంద్ర కొంపల్లి గారు, మాధవీలత మాధవీలత కొంపల్లి వాళ్ళు మాధవీలత మల్టిపుల్ గా అడగనివ్వండి. ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు దయచేసి. కొంపల్లి మాధవీలత బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను, నేను ఓటు అడగను అంటారు, ఓటుతో లెక్కేను అంటారు. అది ఎలా మీరు చెప్తుంది? అదే మీ ప్రశ్న అయిపోతే ఎలానో నేను చెప్తాను మీకు. అదే చెప్పండి ఎలాగా. ఈ రోజు వరకు 40 ఏళ్లగా పాత బస్తీ ఏ పరిస్థితిలో ఉంది అని చూపించడం ఒక నిజం. గత 10 ఏళ్లలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఏం జరిగిందో చూపించడం ఫేజ్ 2. దట్స్ వన్ మోర్ స్టోరీ. ఈ రెండు వాళ్ళ ముందు ఉన్నాక నాకు అభ్యర్థం ఇవ్వబడింది, నేను ఇక్కడ నిలబడుతున్నాను కాబట్టి మేము ఏం చెయ్యగలం? జరిగిన 40 ఏళ్ల చరిత్ర 10 ఏళ్లలో మోదీ గారు చేసింది, నాకు దాయిత్వం ఇచ్చినందుకు నేనేం చెయ్యగలను? నేను మాట్లాడేది ఇది. ఎందుకంటే నేను ఈ వెళ్ళిన పదయాత్రలో ఎంత భయంకరమైన నిజాలను ఎదురు చూశానంటే, నేనేమి అడగకముందే, ఇంకా నేనేమి చెప్పకముందే ఏముందమ్మా వస్తారు, అదో ఆ చేయి గుర్తోళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. మంచినీళ్ళు కూడా డ్రైనేజ్లో కలిసిపోతున్నాయి అమ్మా, డ్రైనేజ్ నీళ్ళు తాగుతున్నాం మేము ఈరోజు అని చెప్పి బాధపడిన 10-15 ఇండ్లు ఒక ఏరియాలో. ఇంకో చోట అమ్మ మాకు రేవంత్ రెడ్డి గారు బస్సులో టికెట్ ఫ్రీ చేసిన తర్వాత ముస్లిం స్త్రీలు వీళ్ళు ఆటో మొత్తం పని పోయి మాకు 3 నెలలుగా మేము దాని ఫైనాన్స్ కట్టుకోలేక ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నాము. ఈరోజు నువ్వు లోపలికి రమ్మా చూడు, నా ఇంట్లో పిడికలి బియ్యం కూడా లేదు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడి నుంచి నన్ను తోసి పారేశారు. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే నన్ను తోసి పారేశారు. ఇంకో చోటికి వెళితే ఈ రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఒక నార్త్ ఇండియన్ ఆమె పాప షాప్ పెట్టుకొని ఉంది, మా ఆయన ఇక్కడే కింద పడ్డాడమ్మా, హిప్లో బోన్ విరిగిపోయింది, అతనికి నడ్డిలో ఎముక విరిగిపోయింది. ఇంతకుముందు ఆటో నడిపేవాడు ఇప్పుడు మంచం మీద ఉన్నాడు. అంటే నాకు కనీసము ఓటు అడగడానికి కూడా ఏ పరిస్థితి ఇది అంటే, కనీసం ఆవిడికి అమ్మ ఈరోజు దాకా బీజేపీ ఇక్కడ ఏ రోజు గెలవలేదు, గెలిచింది వీళ్ళు, ఈరోజు నువ్వు ఎంపీ కింద నన్ను గెలిపించుకుంటే నేను ఇది చేస్తాను అని చెప్పడానికి కూడా నాకు కొన్ని నిమిషాల టైం పడుతుంది అక్కడ. ఆ బాధలు, ఆ కష్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, అసలు అవి వినిన తర్వాత నేను అన్నీ ఆపేసి ముందు అడ్డంగా నాకోటి అని ఆవిడ పరిస్థితుల్లో నేను నిలబడి ఒక్క నిమిషంకి ఆలోచించాను. నేను ఎలా మాధవీలత గారు, అంటే బీజేపీ వరుసగా గెలిచిన సికింద్రాబాద్ లో అలాంటి సమస్యలు లేవా? ఏంటండి? బీజేపీ వరుసగా గెలుస్తుంది కదా సికింద్రాబాద్ లో, మీరు చెప్తున్న ఆటో వాళ్ళ సమస్యలు, మీరు చెప్తున్న డ్రైనేజీలో కలిసి తాగునీటి సమస్య, అది మీరు అక్కడ ఎవరినైతే నిలబెట్టారో వాళ్ళని అంటే పిలిచారు. మీరు చెప్తున్నారు కదా ఓల్డ్ సిటీ అనేది ఒక దుర్గంధ పూరితమైన నగరం, ఎంఐఎం దాన్ని నాశనం అధ్వానంగా చేసింది. సికింద్రాబాద్ లేదండి. నేను సికింద్రాబాద్ లో కూడా ఉండి వచ్చాను. సంతోష్ నగర్ లో కూడా ఉన్నారు కదా సంతోష్ నగర్ వేరు, సంతోష్ నగర్ లో ఉండి వచ్చింది. ఈ రోజుకో చూస్తే 25 ఏళ్ల క్రితం అసలు అప్పుడు ఇంకా వీధులు చాలా పెద్దగా ఉన్నాయి, దాంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా భయంకరంగా అయిపోయింది. కానీ ఎంత సంతోష్ నగర్లో ఉన్నా మనం బార్కాస్ సందులు, అవి చంద్రాయన్ గుట్ట సందులు గొంతులు తిరగను కదా.
నాకు అవసరం లేదు కదా. ఎంతవరకు పరిమితో అంతవరకే తిరుగుతాము, అంతవరకే తెలుసుకుంటాము. మీరు చెప్తున్నట్టుగా ఆ ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలనుకున్నా, మీరు చెప్తున్న ఈ సమస్యలన్నీ చేయాలన్నా కూడా ఎన్ని వేల కోట్లు అవుతాయో తెలుసు కదా. ఎంపీగా మీరు అనుకున్నట్టుగా మీరు గెలిస్తే అంత డబ్బులు, అన్ని పనులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు? ఇప్పుడు ఓవర్ నైట్ వేలు వస్తాయా, లక్షలు వస్తాయా, కోట్లు వస్తాయా అనేది మీ ప్రశ్న. అసలు చేసే ఉద్దేశం అనేదే ఉంటే, బికాస్ ఇటలీ, ఇఫ్ యు గో టు ఇటలీ, మిలాన్ మొత్తము చాలా చిన్న వీధులు, సందులు ఉంటాయి. విపరీతమైన చరిత్ర ఉంటుంది ఇటలీలో. అసలు అక్కడ అర్థం కూడా కాదు ఎలా వెళతారా అని మామూలుగా అనుకుంటే మనం. కానీ ఆ సన్న వీధులు, గొంతులు కూడా అందంగా తయారు చేసి అక్కడ వాళ్ళకి అన్ని సరఫరాలు అందజేస్తూ దాన్ని ఇప్పటికీ టూరిజంలో హయ్యెస్ట్ లెవెల్లో చాలామంది ఇటలీకి వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ గురించి ప్రధానమంత్రికి సంబంధం లేదన్నప్పుడు, ఇప్పుడు మిమ్మల్ని హైదరాబాద్లో మిమ్మల్ని గెలిపించిన సందులు గొంతులు అలాగే ఉంటాయి, సికింద్రాబాద్లో ఇంకొకరిని గెలిపించిన సందులు గొంతులు అలాగే ఉంటాయి కదా. ఎందుకు మిమ్మల్ని గెలిపించాలి మరి? మీరు సంబంధం లేదు ప్రధానమంత్రికి అని నేను అన్నాను అని మీరు డిసైడ్ అయిపోయి అనేశారు. కానీ నేను మొత్తం మాట్లాడనివ్వండి. నేను ప్రధానమంత్రి గారికి సంబంధం ఉందా, సంబంధం లేదా గురించి నేను మాట్లాడలేదు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈరోజు దాకా దీని మీద వాయిస్ రేస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నప్పుడు ఈరోజు దాకా వాయిస్ ఎందుకు రేస్ చేయలేదు? సికింద్రాబాద్లో కూడా రేస్ చేయలేదు మేడం కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో కూర్చోట్లేదు కదండి ఆయన. అదే మేము అడిగేది, ఈ సందులు గొంతుల సమస్యలన్నీ పరిష్కరించేది స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి ఓట్లేస్తే రేపు రూపురేఖలు ఏమైనా మారుతాయో మీకెందుకు వేయాలి? సికింద్రాబాద్ లో బీజేపీకి ఎందుకు వేయాలి? హైదరాబాద్ లో స్టేట్ గవర్నమెంట్ ఎవరు నిర్ణయించుకున్నారు? వాళ్ళు నిర్ణయించుకున్నారు కదండి. పక్కా ఇండ్లు ప్రధానమంత్రి గారి కింద, పక్కా ఇండ్లు ప్రధానమంత్రి గారి కింద ఉన్నాయి. వాళ్ళకి భోజనాలు ప్రధానమంత్రి గారి కింద ఉన్నాయి. అన్న యోజన అని మొదలుపెట్టారు ఆయన. ఆడవాళ్లకు ఒక విధమైన వాళ్ళకి స్వావలంబన్ భారత్ కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మొదలుపెట్టారు ఆయన. ఈ రోడ్లు అనేది ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ అప్ దిస్ థింగ్ ఇన్ ద పార్లమెంట్ ఆల్సో, రిక్వెస్టింగ్ దట్ వాట్ ఇట్ క్యాన్ బి డన్ టు దెమ్. అది లేకపోతే వీఆర్ గోయింగ్ టు పుట్ రిప్రజెంటేషన్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆస్కింగ్ దట్ వై ఇట్ ఈస్ దిస్ వే. ఇవి పర్యంతమైంది. అక్కడ సమస్యలు చూస్తే కన్నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పని కాదు అని అన్నట్టు చెప్తున్నారు. కేవలం రోడ్లు అని చెప్తున్నారు. మోడీ గారు 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో ధారావి, ముంబైలో ధారావి ప్రాంతంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో 100 కోట్లు ఖర్చు పెట్టి ధారావి ప్రాంతంలో చేశారు. అలాంటిది చేయొచ్చు కదా. ఇక్కడ కూడా కేవలం ఎంపీ ఉన్నంత మాత్రాన అక్కడ అభివృద్ధి చేయకూడదని ఏమైనా ఉందా? 350 crores ఇవ్వడం జరిగింది. కానీ అందులోంచి ఒక్క రూపాయి కూడా బయటికి రాకపోవడం. మాధవి లత ఎంపీగా గెలవడం కోసం ఇప్పుడు ఈ సమస్యలన్నీ చెబుతా ఉంది, తానే గుర్తించినట్టుగా మాట్లాడుతూ ఉంది. మాధవి లత ఎంపీగా పోటీ చేయాలనుకోకపోతే ఇవన్నీ మాట్లాడదు అంటే? మాధవి లత ఎంపీగా ఈరోజు టికెట్ వచ్చింది కాబట్టి ఈ ఫోరం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం అవసరం, మీరు పిలిస్తే నేను వచ్చాను, నేను తెచ్చుకునే అవసరం లేదు. బీజేపీ ఫోరం, బీజేపీ అనట్లా, ఎన్టీవీ ఫోరమే, ద ఫోరం విచ్ సిట్టింగ్ హియర్. అక్కడ ఫస్ట్ వస్తే ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ ఫస్ట్ బీజేపీ ఫోరం ఇద్దరు ప్రశ్నలు నిర్ణయించుకోండి. లెట్ మీ ఆన్సర్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఈరోజు మాధవీలతకు బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు కాబట్టి యు ఆర్ ఈవెన్ బాదరింగ్ టు క్వశ్చన్ మాధవీలత. ఇదే మాధవీలత 8 ఏళ్లుగా వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఈ మాధవీలత ఎవరెవ్వరికి తెలీదు. ఇదే మాధవీలత ధర్మబద్ధంగా పనిచేసిన నాడు కూడా ఆవిడ ఎక్కడ కరెక్టా, రైటా, రాంగా అని కూడా తెలుసుకునే పరిస్థితి ఎవ్వరికీ లేదు. మాధవీలత ఒక నేషనల్ ఫిగర్ అయ్యేందుకోసమే ఈరోజు హైదరాబాద్ని ఎంచుకుంది. అక్కడ బీజేపీ నుండి పోటీ చేస్తుంది. అలా మీరు అనడంలో నాకేం ఇబ్బంది ఏం లేదు, ఆశ్చర్యమూ లేదు. నేను అస్సలు కష్టపడను. అనుకునే వాళ్ళని మనం ఎవ్వరము మార్చలేము. చేయాలనుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళని పట్టించుకోరండి. నేనేం చేయాలనుకున్నాను, నేను అభివృద్ధి తీసుకురావాలో లేదో 20 ఏళ్ళగా నా స్వార్జితంలో నుంచే సేవ చేసిన దాన్ని రేపొద్దున మార్చాలనుకుంటానో మార్చనో ప్రజలకే తెలుసు. ఎవరి డబ్బులు తీసుకోలేదు, మా సొంత కష్టార్జితంలోనే ఎంతోమందికి సేవ చేసిన వాళ్ళం మేము. రేపొద్దున ఒక అవకాశం వచ్చి గెలిస్తే సేవ చేస్తాము అనే నమ్మకం నాకుంది,
ప్రజలకుంది. మేడం. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోతే. మేడం, అసదుద్దీన్ లాంటి వ్యక్తి మీద పోటీ చేస్తే నాకు గుర్తింపు వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మాధవిలత పోటీ చేస్తుంది అనేటువంటి ఒక ఆరోపణ మీ మీద ఉంది. ఈరోజు హైదరాబాద్ నుండి మీరు పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అక్కడ బీజేపీ గెలవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ని మాధవిలత ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటి? 25 ఏళ్ళగా అక్కడ పుట్టి పెరిగానండి. 2 కర్ఫ్యూలు చూశాను నేను, 2 భయంకరమైన కర్ఫ్యూలు చూశాను నేను. ఆ తర్వాత వివాహమై బయటకు వచ్చిన తర్వాత బహుశా మారి ఉంటుంది అనుకున్నాను. కానీ గత 8 ఏళ్ళగా నేను చేస్తున్న చారిటబుల్ వర్క్స్ మోస్ట్లీ ఫ్రమ్ ఓల్డ్ సిటీ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎన్నో ఇస్లామిక్ ఎన్జిఓస్తో వర్క్ చేశాను. ఫస్ట్ అసలు నా ఎన్జిఓ ఓల్డ్ సిటీలో స్పెసిఫిక్గా స్టార్ట్ అయిందే ముస్లిం ఆర్గనైజేషన్స్ తోటి. అది ఆశ్చర్యపోయే నేను ఏ రోజైనా అవకాశం వస్తే దీన్ని మార్చాలి అని ప్రయత్నం చేశాను. సామాజిక సేవకురాలిగా నేను చేసే వాటికి కూడా నాకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి, కానీ నేను ఏ రోజు బయటికి చెప్పలేదు, దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఇలా ముందుకు నేను చాలా చెయ్యలేను అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఈ ఓల్డ్ సిటీ బాగుపడాలి అని అంటే ఒక సమాజ సేవకురాలిగా ఎప్పటికీ దీనికి ఒక పరిష్కారం రాదు. ఇట్ నీడ్స్ డెఫినెట్లీ పవర్ టు చేంజ్. కానీ ఆ పవర్ చేంజ్ చేసే వ్యక్తికి సమాజ సేవ దృక్పథం ఉందా లేదా అనేది ముఖ్యము అనేది నా విధి విధానమైన ఆలోచించుకోవడం. 40 ఏళ్ళగా నేను ఎవరిని ఏం ఆపలేదే అసదుద్దీన్ గారికి పోటీగా నిలబడడానికి. ఎవరిష్టం వాళ్ళది. మేడం, మీరు టికెట్ వచ్చే సమయానికి పార్టీలో ఉన్నారా అప్పటికే? అంటే చాలా మందికి డౌట్, పార్టీ డౌటే లేదమ్మా, అందరికీ క్లియర్ అయింది. మీకు ఇది క్వశ్చన్ మళ్ళీ అడగాలనుకుంటున్నారు, మళ్ళీ అడగండి. పార్టీ మెంబర్షిప్ ముందు వచ్చిందా, టికెట్ ముందు వచ్చిందా? ముఖ్యంగా మీ పార్టీలోనే నాకు మీ టికెట్ ముందు అభ్యర్థిత్వాన్ని వచ్చింది. నాకు టికెట్ ముందు వ్యతిరేకిస్తున్న వచ్చిందమ్మా. వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరు అంటే ఆల్రెడీ పార్టీలో చాలామంది ఉన్నారు అంటున్నారా? దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అమ్మా. అది అది అధిష్టానికి సంబంధించింది. వాళ్ళు చేయాల్సిన దానికి నేను కమెంట్స్ పాస్ చేయను. నేను ముందులో పార్టీలో చేరాను, తర్వాత అభ్యర్థం వచ్చింది నాకు. ఐ హావ్ టేకన్ ది మెంబర్షిప్. మేడం, ఎప్పుడు ఎదుర్కొందాం, తరిమేద్దాం, దేక్లేంగే, లడాయింగే అనే ఓవైసీ ఫస్ట్ టైం మా ఇద్దరు అన్నదమ్ములపై కుట్ర జరుగుతోంది, మా ఇద్దరిని జైల్లో వేయాలని చూస్తున్నారు, మా ఇద్దరిని జైల్లో పెట్టి విషం పెట్టి చంపేద్దామనే ప్లాన్ కూడా జరుగుతోంది అని అన్నారంటే మేబీ మాధవిలత ఎఫెక్టా? మిమ్మల్ని చూసి ఏమన్నా భయపడి ఉంటారా? మరి 40 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి మాట మాట్లాడిన ఓవైసీ నోట ఒక చావు భయం వచ్చిందంటే కారణం ఏంటి? అది మీరు ఇలా పిలిచి ఒకసారి అడగండి, క్లారిటీ అంటే వస్తుంది. మీ ఎఫెక్ట్ ఏమైనా? నేను ఒకరి గురించి మాట్లాడానండి. నా గురించి నేను భయపడుతున్నానా లేదా అడగండి, నేను సమాధానం ఇస్తా. ఆయన భయపడుతున్నాడా లేదా అంటే మరి అది ఆయనకే తెలియాలి కదా. మరొక స్క్రీన్ చూసి భయపడుతున్నాడా మరి ఆయనకే తెలియాలి. అంత పెద్ద పెద్ద సెక్యూరిటీ చుట్టూరా పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగి అతనికి అంత భయం ఉంటే అతనితో ఢీకొని మరి నేను ఎలా ఉండాలి? కానీ నేను ఎప్పుడు అంత బేలగా మాట్లాడలేదే. కాబట్టి నాకు అలా మాట్లాడేవాళ్ళు అలా ఉంటారని కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది. మరి కట్టుబొట్టు విషయంలో మాధవిలత పర్టికులర్గా ఎందుకున్నారు మేడం? నాకు తెలిసి నేను గత ఒక 30 ఏళ్ళగా ఉన్నా. 40 నాకు ఈరోజు నా వయసు దరిదాపులు 50 ఏళ్ళు. నేను మొట్టమొదటి నవరాత్రులు అమ్మవారి దీక్ష మొదలుపెట్టింది నా వయసు 18 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి. ఇటీవల మీరు ఒక భాగ్య సమృద్ధి యాగం చేశారు కదా, భారత భాగ్య సమృద్ధి యజ్ఞం. అది ఎందుకు చేశారు మేడం? బీజేపీ ఎంపీ టికెట్ కోసమా? భారత భాగ్య సమృద్ధి యజ్ఞము దేశం సమృద్ధి అవ్వాలని చేస్తారు, కానీ ఎంపీ టికెట్ల కోసం చేసామంటే డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. అందరినీ చేయమనండి, దద్రం అవుతుంది, అందరికీ ఎంపీ టికెట్లు వస్తాయి. అప్పుడు బీజేపీకి అసదుద్దీన్ ఓవైసీకి మధ్య రహస్య ఒప్పందం ఉంది. అంత రహస్యమే అయినప్పుడు నాకెలా తెలుస్తుందండి? మీరే చెప్తున్నారు అది రహస్యం అని. అసదుద్దీన్ ఓవైసీ గెలవడానికి బీజేపీ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది. మాధవీలతను ఒక బలి పశువును చేయడానికి బీజేపీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టిందంటే, పోనీ బలి పశువుగా అనుకుంటే నిజాలను బయటకు తీసుకొచ్చే బలి పశువు అనుకుందాం. ఆ విధంగానే నిజాలు బయటకు వస్తున్నాయి కదా. చాలా ఆనందంగా బలి పశువు అవడానికి రెడీగా ఉన్నాను నేను. నా వల్ల నిజాలు బయటకు వస్తాయండి, నాకేం అభ్యంతరం లేదండి. నిజం బయటికి రావడానికి భగత్ సింగ్ కూడా బలి పశువయ్యాడు దేశం కోసం. నేను అలా అయ్యాను అనుకుంటాను, తేడా పడుతున్నా. మేడం, దేశవ్యాప్తంగా